హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు 'ధడక్ 2' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. దానికంటే ముందు నా ఛానల్‌లో 'సన్ ఆఫ్ సర్దార్ 2' మూవీ యొక్క రివ్యూ అయితే ఉంది. మీకు నచ్చితే తప్పక చూడండి. ఈ సినిమాలో హీరో అయితే దళిత క్యాస్ట్‌కైతే సంబంధించిన వ్యక్తి అయితే ఉంటాడు. అతను లా చదవడానికైతే లా కాలేజ్‌కైతే వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయినైతే చూస్తాడు. ఆ అమ్మాయి వచ్చేసి హై క్యాస్ట్‌కి సంబంధించి ఉంటది. వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడుతుంది. పరిచయం ప్రేమగా మారి ఆ ప్రేమలో వాళ్ళు ఏమేమి స్ట్రగల్స్ పొందారు, ఎలా ఆ ప్రేమను దక్కించుకొని గెలిచారనేది ఓవరాల్‌గా ఈ సినిమా ఒక కథ. ఈ సినిమా కథ చూస్తుంటే మనం ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది గదా! ఖచ్చితంగా. ఈ సినిమా వచ్చేసి తమిళ్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'పరియరం పెరువాళ్' మూవీ యొక్క అఫీషియల్ రీమేక్ ఈ సినిమా. ఈ సినిమాలో పాజిటివ్ చూసుకుంటే సినిమాకు మేజర్ బ్యాక్ బోన్ వచ్చేసి కథనే. ఎందుకంటే ఈ సినిమాలో కథ నేపథ్యం వచ్చేసి చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే ఇలాంటి కథ చేయడాలంటే చాలా డేర్ కావాలా. జనరల్‌గా చూసుకుంటే ఏ ఒక్క తమిళ్ రీమేక్ అయినా హిందీలో వస్తున్నప్పుడు దాన్ని టోటల్‌గా ఫ్లేవర్ మార్చేసి వాళ్ళ ఆడియన్స్ అనుగుణంగా సినిమానైతే చెడిపేస్తారు. కానీ అలా ఏం చేయలేదు. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ఒక ఫీమేల్. ఆవిడ ఈ సినిమాని ఒరిజినాలిటీకే సిమిలర్‌గానే తీసింది. కొన్ని కొన్ని కల్చరల్ చేంజ్ చేసింది గానీ సినిమా సౌల్ అయితే ఎక్కడ మిస్ కాలేదు నాకైతే. ఈ సినిమా వచ్చేసి చానా సోషల్ థీమ్స్ అయితే మాట్లాడుతది. సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేసి గాని, కాస్ట్ డిస్క్రిమినేషన్ గాని, ఈక్వాలిటీ గురించి అయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఈ సినిమా మాట్లాడుతుంది. అదే విధంగా ఈ సినిమా ఒక పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే 'సిద్ధాంత్ చతుర్వేది', 'తృప్తి దిమ్మరి' వాళ్ళ రోల్ మేరకు వాళ్ళు చాలా ఎక్సలెంట్‌గా, బ్రిలియంట్‌గా అయితే పర్ఫార్మ్ అయితే చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరి పేరైతే ఫస్ట్ టైమ్ కనబడుతుంది స్క్రీన్ మీద. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. వీళ్ళ రోల్స్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా అయితే పర్ఫార్మ్ అయితే చేశారు. అదే విధంగా ఈ సినిమాలో అయితే విలన్‌గా చేసిన 'సౌరభ్ సత్యదేవ్' కూడా చాలా బ్రిలియంట్‌గా పర్ఫార్మ్ చేశాడు. ఆయన న్యాచురల్ యాక్టింగ్ వచ్చేసి మనం చూస్తున్నప్పుడు వీడిని ఎలాగైనా కొట్టాలనే ఒక ఆవేశం అయితే మనకొస్తూ ఉంటుంది. ఈయన్ని మనం రీసెంట్‌గా 'తమ్ముడు' మూవీలో అయితే డిఫరెంట్ రోల్‌లో అయితే చూసాము. ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ గెటప్, డిఫరెంట్ రోల్‌లో అయితే కనపడతాడు. ఆయన త్రూఔట్ తన సినిమాలో తన రోల్ పర్ఫెక్ట్‌గా అయితే పర్ఫార్మ్ చేశాడు. ఇంకా సపోర్టింగ్ రోల్‌గా చాలా మందే ఉన్నారు. చాలా నీట్‌గా పర్ఫార్మ్ చేశారు. కాలేజ్ ప్రిన్సిపల్‌గా కూడా ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా పర్ఫార్మ్ చేశాడు. ఆయన నోట్లో నుండి వచ్చే కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే మనకైతే హార్ట్ టచ్ అయితుంది. అంత బ్యూటిఫుల్‌గా పర్ఫార్మ్ చేశాడు ఆయన. అదే విధంగా ఈ సినిమా టెక్నికాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ఫోటోగ్రఫీ అంతే ఎగ్జాక్ట్ ఒక విలేజ్‌లో మన కళ్ళ ముందరే ఒక సంఘటన జరుగుతున్నట్టే పిక్చరైజ్ చేశాడు. అంత న్యాచురల్‌గా తీశారు సినిమాటోగ్రఫీ. అదే విధంగా కలర్ ప్యాలెట్ కూడా చాలా బాగానే వాడారు. దాంతో పాటు ఈ సినిమా మ్యూజిక్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేశారు. దీంట్లో 2 సాంగ్స్ అయితే ఉంటది. చాలా బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేశారు. ఆ సాంగ్ అయితే మనం కంటిన్యూస్‌గా లూప్‌లో వింటుంటాం. అంత టచింగ్‌గా ఉంటుంది. ఒకటే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి 'పరియరం పెరుమాళ్‌కి' ఈ సినిమాకి ఏమనంటే క్లైమాక్స్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ సినిమా క్లైమాక్స్ ఈ సినిమా క్లైమాక్స్ అయితే కాస్త మార్చారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ అయితే బర్స్ట్ ఔట్ అవుతుంది చాలా స్ట్రాంగ్‌గా. బట్ ఒరిజినల్‌లో అయితే అలా ఉండదు. అదే విధంగా సినిమా అయిపోయేటప్పుడు ఎండ్ క్రెడిట్ సీన్ అయితే ఉంటుంది. ఇది ఒరిజినల్‌లో లేదు. ఈ సినిమాలో అయితే ఎక్స్‌టెండెడ్‌గా పెట్టారు. ఆ సీన్‌ని కూడా ఖచ్చితంగా చూడండి. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమా మస్ట్ వాచ్ మూవీ. ప్రతి ఒక్క సిటిజన్ ఈ సినిమానైతే చూసి వాళ్ళైతే కొన్ని విషయాలు అర్థం చేసుకున్నారని నేనైతే చెప్తా. ఈ సినిమాలో అయితే ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. మీరు ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళండి. ఖచ్చితంగా ఒక సాలిడ్ మెసేజ్ అయితే ఇస్తుంది ఈ సినిమా. కూడా నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.